నిజంగా యేసేపు జీవితంలో తొంగి చూస్తే ఆయన కలలు కంటున్నప్పుడు, ఆయన దర్శనాలు చూస్తున్నప్పుడు, అవి వాళ్ళ అన్నలతో ఇంటి వారితో షేర్ చేసుకున్నప్పుడు అందరూ అపహాస్యం చేశారు. అందరూ ఆయనపై కక్ష కట్టారు. అందరూ యేసేపును ద్వేషించడం మొదలుపెట్టారు, అసూయపడ్డారు. సొంత అన్నలే ఆయన్ని చంపాలనుకున్నారు, బానిసగా అమ్మివేశారు. పరిస్థితులు చూచినప్పుడు ఎలా ఉన్నాయి అంటే, దేవుడు యేసేపుకు సిద్ధపరిచిన దాచి ఉంచిన మేలు ఏంటో కనబడలేదు. కానీ బంధకాలు వెంబడి బంధకాలు, చెయ్యని నేరానికి, చెయ్యని తప్పిదానికి ఆయన బంధించబడిన అనుభవానికి వెళ్ళిపోయాడు. దేవుడు సిద్ధపరిచిన దాచి ఉంచిన మేలు యేసేపు తన జీవితంలో చూడలేదు. చాలా సమయం పట్టింది. కానీ యేసేపు జీవితాన్ని చూసినప్పుడు ఎటు చూసినా నిరీక్షణ లేని అనుభవం కనబడుతుంది. కానీ యేసేపు నిరీక్షణతో ఉన్నాడు. యేసేపు దేవుడు తనకి ఇచ్చిన ఆ కళ, ఆ దర్శనం నెరవేరుతుందనే నిరీక్షణతో కొనసాగుతున్నాడు. బంధకాల్లో పడి ఉండి నిరీక్షణతో ఉన్న యేసేపు జీవితంలో దేవుడు రెండంతల మేలుని చేశాడు. అలాగే నీ జీవితంలో కూడా రెండంతల మేలు చేయబోతూ ఉన్నాడు.